ఫెల్డ్స్పార్ ఉంటుంది, క్వార్జ్ ఉంటుంది. క్వార్జ్ ఎక్కువగా 65% కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే దీని కలరు అంతగా డార్క్ కలర్ లేదు, లైట్ కలర్గా ఉంటుంది. అయితే ఈ అక్విఫర్స్ జలస్థరాలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఇదొక రాయి లేదా జియాలజీ మెటీరియల్ కనుక అనుకున్నట్లయితే దీని మీద నీళ్లు పోస్తే ఇది నీళ్ళని అబ్జర్వ్ చేయదు, అంటే నీళ్ళని పీల్చుకునే గుణం దీనికి ఉండదు. అంటే దానికి పీల్చుకునే గుణాన్ని పొరాసిటీ అంటాం. ఇది ఎట్లా నీటిని పీల్చుకోదు కాబట్టి ఇవ్వదు, అంటే దీనికి పర్మియబిలిటీ అనే లక్షణం అనేది లేదు. మీ భూమిలో ఉన్న రాయి లేదా మట్టి, ఇసుక ఏదైనా ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, అంటే ఎక్కువగా బండ రాయి కనుక విస్తరింప చేసినట్టుగా మీ భూమిలో ఉంటే అక్కడ పొరాసిటీ ఉండదు, పర్మియబిలిటీ ఉండదు. అందువల్ల మీరు బోర్ వేసినప్పుడు నీళ్లు ఎక్కువగా రావు. దీన్ని అక్విఫ్యూజ్ అంటాం. ఫ్యూజ్ అంటే మొత్తం ఎలాంటి ఓపెనింగ్స్, వీకర్ జోన్స్ అనేవి ఉండవు అన్నమాట. గ్రనైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మన చేతిలో ఉన్న రాయి గ్రనైట్, అగ్నిశిల. ఇది అగ్ని నుండి పుడుతుంది. మరి దీంట్లో గ్రనైట్ ఉన్న దగ్గర కూడా నీళ్ళు పడతాయి కదా సార్ అంటే, ఎప్పుడైతే మ్యాగ్మా భూమి ఉపరితలం పైకి వచ్చినప్పుడు దాన్ని లావా అంటాం, ఈ శిలాద్రవం, అది క్రిస్టలైజేషన్, సాల్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇందులో సహజసిద్ధంగా వీకర్ జోన్స్, ఫ్రాక్చర్స్ అనేవి ఏర్పడి అవి నీటి నిలయాలుగా పనిచేస్తాయి. అవి కనుక మీ భూమి లోపల లేనట్లయితే నీళ్ళు అనేవి రావు. ఇది అక్విఫ్యూజ్ అంటాం. ఫ్యూజ్ అంటే మొత్తం మూసివేయబడింది, దీంట్లో ఉన్న ఓపెనింగ్స్ అనేవి. అందువల్ల గ్రనైట్ ఉన్న దగ్గర కొన్ని ఎక్కువ చోట్ల నీళ్ళు అనేవి రావు. ఎక్కువగా వస్తే తక్కువ లోతులు 60 నుంచి 120 ఫీట్ల లోపు ప్రైమరీ ఫ్రాక్చర్స్ తగిలే అవకాశం ఉంటుంది. అక్విఫ్యూజ్ అంటాం దీన్ని. అక్విక్లూడ్ అంటే ఏంటంటే నల్లరేగడి. నల్లరేగడి అంటే మాఫిక్ మినరల్స్ సముదాయం వలన ఏర్పడ్డ రాళ్ళ డీకంపోజిషన్ జరిగినప్పుడు నల్ల భూములు ఏర్పడతాయి. ఎక్కువగా దాంట్లో హైట్ మెటీరియల్ ఉంటుంది, కాల్షియం మెటీరియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దానిలో నీళ్ళని తీసుకుంటుంది, అంటే పొరాసిటీ ఎక్కువ. వాన పడ్డప్పుడు నీళ్ళని ఇట్లా ఎక్కువగా శాతం ఒక్కసారి మామూలుగా వాన పడ్డదంటే 10-15 రోజులు అవుతుంది అది మళ్ళీ ఆరడానికి. దానికి ఎక్కువగా దాని ఎక్కువగా పొరాసిటీ ఎక్కువగా కలిగి ఉంది అంటాం, కానీ ఆ నీళ్ళని పట్టుకుంటుంది కానీ అది ఇవ్వదు. దాన్ని పర్మియబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది అంటే దాన్ని అక్విక్లూడ్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ అక్విక్లూడ్ అంటే దానికి నల్ల రేగడి భూములు అక్విక్లూడ్కి చెప్పవచ్చు. ఇది అక్విఫ్యూజ్ గ్రనైటు, అక్విక్లూడ్ నల్ల రేగడి భూమి. అక్విటాడ్ అంటే అట్లానే కొన్ని నీళ్ళని తీసుకున్న నీళ్ళని ఇవ్వదు. నైదర్ పొరాసిటీ నర్ పర్మియబిలిటీ అనమాట. దానికి షేల్ అనేది అంటే బంకమన్ను కన్నా కొంచెం బంక మట్టితోని గట్టిగా ఏర్పడి